నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వ్యక్తికి ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన విషయాలను బయటకి లీక్ చేశారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మంత్రి కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరణ వెనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తే మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచారని తమకు సమాచారం అందిందని హరీష్ రావు పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆ వ్యక్తికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరగా మీనాక్షి నటరాజన్ అంగీకరించలేదని, ఆ కారణంగానే ఆమెకు రాజకీయంగా నష్టం కలిగించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.